ప్రభువునందు అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసపోతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈ దినమున ఈ విధముగా దేవాది దేవుడు, సర్వోన్నతుడు, పరమ తండ్రి, మహాదేవుడైనటువంటి సర్వేశ్వరుడుగా, పరమేశ్వరుడుగా, మహాదేవుడైనటువంటి దేవాది దేవుడు, పరమ తండ్రి ఈ అవకాశాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటూ, ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున క్రైస్తవ సమాజంలో ఎంతోమంది విశ్వాసులు ఫాస్టర్ని నమ్ముకొని మోసపోవడం జరుగుతూ ఉన్నది. ప్రియ సహోదరులారా, క్రైస్తవ విశ్వాసులారా, దొంగ ఫాస్టర్ని నమ్ముకొని మీ ప్రాణాలు పోగొట్టుకోకండి. అలాగే మమ్మీ డాడీ అని చెప్పుకున్నటువంటి పెద్దాపురంలో ఉన్నటువంటి వారిని నమ్ముకొని మీ ప్రాణాలు పోగొట్టుకోకండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, మీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరైనా ఆరోగ్యం బాగలేనట్టయితే ఆసుపత్రికి తీసుకెళ్ళండి, వైద్యం చేయించండి. అంతేగాని ఏదో ఫాస్టర్లు బాగా చేసేస్తారు, మమ్మీలు బాగా చేసేస్తారు, డాడీలు బాగా చేసేస్తారని చెప్పేసి చర్చిలోకి తీసుకెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోకండి. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళరా, బైబిల్ బాగా చదవండి, క్షుణ్ణంగా చదవండి, గైకొనండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని నమ్మి దృఢంగా ఉండండి. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి మీ శ్వాస కాపాడుకోండి. పరిశుద్ధాత్మను మీకు తోడుగా ఉండనివ్వండి. అంతేగాని ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, పెద్దాపురంలో ఉన్నటువంటి మమ్మీ డాడీలను నమ్మి ప్రాణాలు తీసుకోకండి. ప్రియ సహోదరులారా, ఆంధ్ర క్రైస్తవ సమాజమా, ఎవరి పెద్దాపురం మమ్మీ డాడీలు? ముందుగానే చెప్పి ఉన్నాడు కదా యేసుప్రభు గారు, ఆ కాలం ముందు ఎవడైనాను ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడున్నాడని చెప్పినను ఎడల నమ్మకుడి, అబద్ధ క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైనంత వరకు ఏర్పరచడానికి మోసము చేయుటకే గొప్ప సూచనలు చేయనని చెప్పి మొదటగానే మనకు హెచ్చరించి ఉన్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు మోసపోతున్నాను. అలాగే ఆయన ఏం చెప్పారండి? క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకు వచ్చును అని చెప్పిన క్రీస్తు మాట మనం విన్నట్టయితే, ఎవరండి? మమ్మీ అనేటావిడ ఆడతోడేళ్ళు, డాడీ అనేటటువంటి వాడు మగ తోడేళ్ళు. అంటే వీరిద్దరూ క్రూరమైన తోడేళ్ళు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రియ క్రైస్తవ సమాజమా, సంఘమా, దేవుని బిడ్డలారా, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఎంతటి దుస్థితికి వెళ్ళిపోయిందంటే, ఎంతటి దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయిందంటే, ఇక్కడ ఉన్నటువంటి సమాజం అనివ్వండి, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనిషి ఏ విధంగా కంప్లైంట్ ఇస్తున్నాడంటే, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనిషి, సార్ పలానా పులి ద్వారానో, సింహం ద్వారానో, క్రూరముఖం ద్వారానో నాకు ప్రాణహాని లేదండి, మనిషి ద్వారా నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చేట పరిస్థితికి వెళ్ళిపోతుంది. దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోతుందంటే భారతదేశాన్ని మనం ఏ విధంగా దీన్ని మనం చూడాలి. ప్రియమైన దేవుని వల్లరా, బైబిల్ని క్షుణ్ణంగా చదవక, విశదీకరింపక, లోతులో వెళ్ళలేక ఎంతోమంది మోసపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరులారా, ఎందుకంటే
ఈ దినమున చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాకినాడ దగ్గర ఉన్న పెద్దాపురంలో ఉన్నటువంటి ఈ యొక్క మమ్మీ డాడీ అనేటువంటి ఇద్దరు క్రూరమైనటువంటి తోడేళ్ళు అని చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక కుటుంబం వీళ్ళ మూలంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, ప్రాణహాని మాకున్నదని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చిందంటే అంటే ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క పేరు చెప్పి దేవుని యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి వారిని ఏ విధంగా మోసపుచ్చుతున్నారు. అలాగే తెలుసుకోవాలని కోరుతుంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంతటి దౌర్భాగ్య స్థితి దుస్థితి వస్తుందంటే ముఖ్యంగా ఇటువంటి క్రూరమైన తోడేళ్ళకి అధికార యంత్రాంగం, పోలీస్ అధికారులు కూడా తోడంటబట్టే అమాయకమైన విశ్వాసులు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియమైన దేవుని వల్లరా, పెద్దాపురం ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ఆ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, 1 తిమోతి 6:16 మనుషులలో ఎవడును దేవుడిని చూడలేదు, చూడనేరడు. బైబిల్లో క్లియర్గా రాసి ఉంది కదా, మనుషులలో ఎవడును దేవుడిని చూడలేడు, చూడనేరడు. మా బైబిల్లో రాసే ఉంది కదా. బైబిల్ ఎవరిదండి? దేవుని నోటుపోరుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినట్టు గ్రంథాన్ని మనం చదువుతూ ఉండగా, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించిన గ్రంథాన్ని చదువుతుండగా ఎవరండి ఈ క్రూరమైన తోడేళ్ళు మమ్మీ, క్రూరమైన తోడేళ్ళు డాడీ, పెద్దపురం డాడీ ఎవరండి వీళ్ళు? దేవునితో మాట్లాడుతున్నాను చెప్పంటే మొదటగా వీళ్ళని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక తోవాలి ప్రియ సహోదరులారా. అలాగే యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనానో దేవుని చూచి ఉండలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే యేసుక్రీస్తు తప్ప ఆయన బయలుపరిచెను. ఎవరు బయలుపరిచారండి దేవుణ్ణి? దేవాది దేవుణ్ణి. ప్రియ సహోదరులారా, ఇటువంటివి ఎన్నో ఆకృత్యాలు జరుగుతూ ఉండగా మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకునేదానికి ఎంతో ప్రయత్నం చేస్తూ చెప్పాను కదా. ఒక మనిషి ఈ విధంగా వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడండి, ప్రాణహాని ఉందని, నన్ను చంపేస్తారని, నాకు ప్రాణభయం ఉందండి, నన్ను కాపాడండి అని చెప్పేసి ఏ క్రూర మృగం ద్వారా, పులి ద్వారా, సింహం ద్వారా, తోడేళ్ళు ద్వారా అని చెప్పి వెళ్ళటం లేదు. మనిషి ద్వారా నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఇచ్చేటువంటి పరిస్థితిలోకి అంతటి దుస్థితి వెళ్ళిపోయిందంటే పరిస్థితి ఏమని సభ్య సమాజాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ప్రియం దేవుని, అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో మనం ఎదుర్కొనే వారికి ఉండాలంటే చెప్పాను కదా, దేవుని నమ్ముకొని దృఢంగా ఉండండి, యేసుక్రీస్తు గారి మీద విశ్వాసం ఉంచి మీ శ్వాస కాపాడుకోండి, పరిశుద్ధాత్మను మీకు తోడుగా ఉంచుకోండి. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్లరా చెప్పాను కదా, నువ్వు హిందువా, ముస్లిమా, క్రైస్తవ ఎవరైనప్పుడు కూడా దేవుడు ఒక్క ఆయనే, సర్వ సృష్టిని సృష్టించిన ఒక్క ఆయనే, దేవాది దేవుడు, మహాదేవుడు, సర్వశక్తిమంతుడు. అలాగే ఆయన పంపించినటువంటి యేసుక్రీస్తు గారు ఈజ్ రాజులకు రాజు, అంటే ఆయన రాజు, ఆయన కుమారుడు ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తం బలిగావించబడినట్టు కుమారుడు. అలాగే ప్రియమైన దేవుని వల్లరా మరి ఒక కుమారుడు పరిశుద్ధాత్మ, ప్రస్తుతం మనకి తోడుగా ఉంటున్నటువంటి పరిశుద్ధాత్మని మనకు తోడుగా ఉంచుకునేటటువంటి పరిస్థితిలో ఉండగలగాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రియమైన దేవుని వల్ల. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసుకున్నట్టయితే ఎక్కువ క్రైస్తవ సమాజంలోనే వివాహ వ్యవస్థను భ్రష్టుపరుస్తున్నటువంటి క్రైస్తవ సమాజం, పాస్టర్లు, ప్రియ సహోదరుల వివాహ బంధాన్ని విచ్ఛిన్నకర బంధంగా చేస్తున్నటువంటి క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ సమాజం. ఎందుకంటే పెళ్ళి అనగానే చూశారు కదా, సరిగ్గా చూడలేదు, చూసారు పెళ్లి చేసుకున్నటువంటి అబ్బాయి చూస్తున్నప్పుడు నేను సరిగ్గా చూడలేదు, చూసుంటే చేసుకునేవాడిని కాదు అని చెప్పేసి ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత భార్యని వేధిస్తూ వదిలేస్తున్నాడు. బుద్ధిహీనుడైన క్రైస్తవుడా, నీవు చదువుతున్నది బైబిలా లేక బజారు పుస్తకమా? ప్రియమైనటువంటి క్రైస్తవుడా, వివాహ బంధానికి ఉన్నటువంటి వీళ్ళని ఎంతో చక్కగా గ్రంథంలో రాసి ఉంటే
బైబిల్ గ్రంథాలు ఎంత చక్కగా రాసి ఉందండి. దాన్ని కొనసాగించలేనటువంటి నువ్వు క్రైస్తవుడివా, క్రూరుడివా? జాగ్రత్త. నువ్వు విడిచిపెట్టినటువంటి భార్య పక్షమని ఎవరు తోడుగా ఉంటున్నాడండి? నువ్వు విడిచిపెట్టినటువంటి భార్య పక్షం ఎవరు తోడుగా ఉంటున్నారు? దేవుడు సాక్షిగా అంటున్నాడు. మొదటగా దేవునికి భయపడు, మూర్ఖపు క్రైస్తవుడా. బాప్టిజం ఎందుకు తీసుకున్నావు? బాప్టిజం ఎందుకు తీసుకుంటున్నావు? భార్యను విడిచిపెట్టడానిక? అదేనా నీ మారు మనసు? ఆరని అగ్నికి ఆహుతి అయిపోతావు. ప్రియమైన దేవుని వారలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువగా జరుగుతున్నటువంటి యొక్క క్రైస్తవ సమాజంలోని వివాహాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. దేవుడు అక్కడే, మాకు దేవుడి భయం ఉందని చెప్పేసి, దేవుడి ఇది ఉందని చెప్పేసి తల్లిదండ్రులను, ప్రియమైన దేవుని వాళ్ళు వివాహం అన్ని విషయంలో హెబ్రీ 13:4 వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను ఉండబడెను అని బైబిల్ గ్రంథం, పరిశుద్ధాత్మ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, దేవుని నోటుబోరుగా రాయబడిన గ్రంథం చెబుతుంది. నేటి క్రైస్తవ సమాజం యవ్వనపు బుద్ధిహీనులు వివాహము ఘనహీనముగా చేస్తున్నారు. అసలు వీరు క్రైస్తవుల, క్రూరుల? పెళ్లి సమయంలో అమ్మాయిని చూడగానే సరిగ్గా చూడలేదని చెప్పేసి సంవత్సరం తర్వాత వదిలేస్తావా? వదిలేస్తున్నటువంటి క్రైస్తవుడా, క్రైస్తవ సహోదరుడా, బుద్ధిహీనుడా, దైవ గ్రంథం ఏమని చెప్తుందో తెలుసా? మలాకి ఏమని చెప్తుందో విను. మలాకి గ్రంథం 2:14-15. అది ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలం ముందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున దేవుడు సాక్షి ఆయను. నువ్వు విడిచిపెట్టినటువంటి భార్య పక్షమునే దేవుడు సాక్షిగా ఉంటున్నాడు. చూస్తున్నా కదా? ఎందుకంటే నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా ఆమె. నీ పెండ్లి భార్య కదా. బుద్ధిహీనుడా, నీ పెండ్లి భార్య కదా. సంవత్సరం తర్వాత సరిగ్గా చూడలేదని వదిలేస్తానంటావా? బైబిల్ చదువుతున్నా, బజార్ పుస్తకం చదువుతున్నా క్రూరుడా? ప్రియమైన దేవుని వాళ్ళరా, అసలు మొదటగా హెచ్చరిక చేస్తున్నటువంటి క్రైస్తవ తల్లిదండ్రులారా, మీరేం చేస్తున్నారు? పెళ్ళైన మొదట ఇలాగనే మీరు కూడా విడిపోయారా? ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటగా మీ తల్లిదండ్రులు విడిపోయి ఉంటే నువ్వు పుట్టుండేవాడువా? ఈ బుద్ధిహీనుడు మీ కడుపున పుట్టి ఉండేవాడా? ప్రియమైన తల్లిదండ్రులారా, కుమారులు కన్నటువంటి తల్లి, వెర్రవీగుతున్నటువంటి క్రైస్తవ తల్లిదండ్రులారా చెప్తున్నాను, మీరు మొదట ఇలాగే విడిపోతే ఈ బుద్ధిహీనుడు పుట్టుండేవాడు మీ కడుపులో. మీరు ఎందుకు విడిపోలేదు? చెప్పండి ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, కుమారుని కన్నటువంటి తల్లిదండ్రులారా, చెప్పండి, మీరు ఎందుకు విడిపోలేదు? దేనికి విడిపోలేదు? మీరు విడిపోయింటే బుద్ధిహీనుడు పుట్టుండేవాడు కాదు కదా. వీళ్ళని ఎందుకు విడిపోమని చెప్తున్నారు? ప్రియమైన క్రైస్తవ సమాజం అడుగుతున్నాను, మీరు ఎందుకు విడిపోమని చెప్తున్నారు? అప్పుడు వీళ్ళు చెప్తున్నారు, ఎందుకు విడదీస్తున్నారు? అప్పుడు మీకు, ఇప్పుడు వీళ్ళకి తేడా ఏంటండి? అప్పుడు మీరు కూడా విడిపోవాలి కదా మరి. అప్పుడు మీకు వీళ్ళకి తేడా ఏంటండి? కుర్రాడు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి అప్పుడు మీరు విడిపోయి ఉంటే బాగుండేది కదా. ఈ కుర్రాడు తల్లిదండ్రులు ఉన్నటువంటి మీరు ఇప్పుడు విడిపోయింటే బాగుండేది కదా. మీరు వెళుతున్న చర్చికి, సన్నిధికి, ఏ చర్చికి వెళుతున్నారు? అసలు ఆ పాస్టర్ బుద్ధిహీనుడు. బుద్ధి లేదా? మీలాంటి వాళ్ళు చర్చికి ఎందుకు రాణిస్తున్నాడు? అసలు వంటనిచ్చినటువంటి పాస్టర్కి బుద్ధిహీనుడు. అతడు ఒక బుద్ధిహీనుడు కనుకనే మీలాంటి వాళ్ళని చర్చికి రాణిస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, లేదంటే మీలాంటి వాళ్ళు చర్చికి వెళితే దేవుడే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవుడే సిగ్గుపడాల్సిన పరిస్థితి. విర్రవీగుతున్న మగపిల్ల తల్లిదండ్రులారా, ఆడపిల్ల కదా అని చెప్పి అలుసుగా చూడకండి. తరువాత లా వర్తిస్తుంది, తెలుసు కదా. లా వర్తిస్తుంది కదా. ఎవరండి ఆవిడ? మీ ఇంటికి వచ్చిందంటే ఎవరావిడ? మీ కోడలు ఏమంటారండి ఇంగ్లీష్లో?
కోడలు ఏమంటారు ఇంగ్లీష్లో? డాటర్ ఇన్ లా. డాటర్ ఇన్ లా. చూసారా? మీ కోడల్ని సరిగ్గా చూసుకుపోతే ఏది వర్తిస్తుందండి? లా వర్తిస్తుంది. లా ప్రకారం ఇక్కడ నీకు శిక్ష పడకపోయినా గాడ్స్ లా ప్రకారం అక్కడ శిక్ష పడక తప్పదు. దయచేసి మీ కోడల్ని కూతురుగా చూసుకోవడం ప్రయత్నం చేయండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఇటువంటి పనులు చేయటానికి, ఇటువంటి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవటానికి, ఇటువంటి క్రూరత్వంలోకి వెళ్ళిపోవటానికి నీవు పట్టుకున్నటువంటి గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం, దేవుని నోటు బోరుగా రాయించినటువంటి గ్రంథం కనుకనే వివాహ బంధానికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రాముఖ్యతని తెలియపరిచేది బైబిల్ గ్రంథంలో, ఆ యొక్క విలువను తెలియపరిచేది బైబిల్ గ్రంథంలో. కానీ ఏం చేస్తున్నారండి ఈ రోజుల్లో? మగపిల్లలు కనగానే కొమ్ములు వచ్చేసి భార్యను చేసుకున్న తర్వాత సంవత్సరం తర్వాత దుల్యమని చెప్తున్న తల్లిదండ్రులారా, మీరు అసలు క్రైస్తవ విశ్వాసులా, క్రైస్తవ క్రూరులా? చెప్పాను కదా, మీరు మీరు విడిచిపెట్టమని చెప్తున్నటువంటి మీ కోడలికి ఎవరండి సాక్షిగా ఉంటున్నారు? ఎవరు కూడా సాక్షులుగా ఉంటున్నారు? చూడండి, నీ విడిచిపెట్టినటువంటి భార్యకు పక్షమున దేవుడు సాక్షిగా ఉంటున్నాడు. దేవుడు సాక్షిగా ఉంటున్నాడు. మొదటగా దేవుడికి భయపడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, ప్రేమ కలిగి ప్రేమతత్వంతో ఉండాలి, దీనత్వంతో ఉండాలి, దయాలత్వంతో ఉండాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పినటువంటి మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని నీ చేత పట్టుకొని ఇటువంటి పనులు చేయటానికి అసలు నువ్వు బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నావా? దేవుని భయం ఉందా నీలో? యేసు ప్రభు గారి విశ్వాసం ఉందా? పరిశుద్ధాత్మతో నడవగలుగుతున్నావా? క్రైస్తవ సమాజం అడుగుతున్నాను. ప్రియమైన దేవుని వారులారా, ప్రియమైన దేవుని కుమారులారా, దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి క్రైస్తవ తల్లిదండ్రులారా, దేవునితో ఉండి దృఢంగా ఉండగలుగుతున్నావా? యేసుక్రీస్తు గారి ద్వారా ఉండి నీ శ్వాస నిలబెట్టుకోగలుగుతున్నావా? పరిశుద్ధాత్మ నీతో ఉంచుకోగలుగుతున్నావా? ఇది లేని పక్షంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడితే కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించుకొని ఎంతో నమ్రతతో, ఎంతో జాగ్రత్తతో, భయభక్తులతో ఉంటూ జీవన గమనాన్ని సాగించాలని, చివరికి చేరుకోబోయేటటువంటి ఆ పరలోక రాజ్యాన్ని వెలగలిగే పరిస్థితులు ఉండాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. పాట పాడుకుందామండి. ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరు నారయ్యా దేవా, ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరు నారయ్యా తండ్రి, ఉన్నవాడవు నీవే, మమ్ము కన్నవాడవు నీవే, అన్ని వేళలా మాతో ఉండేవాడవు, అన్ని వేళలా మాతో ఉండేవాడవు. ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరు నారయ్యా దేవా, ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరు నారయ్యా తండ్రి. బాధలన్నీ పంచుకునే బంధువే నీవయ్యా, మాకున్న ఏకైక ఆధారం నీవయ్యా. బాధలన్నీ పంచుకునే బంధువే నీవయ్యా, మాకున్న ఏకైక ఆధారం నీవయ్యా. నిట్టూర్పు విడచి నీ వైపు చూడగా, నిట్టూర్పు విడచి నీ వైపు చూడగా, కన్నీళ్లు తుడచి కౌగిలిలో దాచావు, కన్నీళ్లు తుడచి కౌగిలిలో దాచావు. ఆకాశ
ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా దేవా. ఉన్నవారు ఎవరు నా తోడు లేరు, అయిన వారు ఎవరు నా వారు కారు. ఉన్నవారు ఎవరు నా తోడు లేరు, అయిన వారు ఎవరు నా వారు కారు. అన్ని వేళలా నాకు తోడుగా, అన్ని వేళలా నాకు తోడుగా ఉండేవాడవు, నడిపించేవాడవు, ఉండేవాడవు, నడిపించేవాడవు. ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా దేవా. శ్రమలలో తోడు నడిచే స్నేహమే నీవయ్యా, కడవరకు నాతో ఉండి కన్న తండ్రి నీవయ్యా. శ్రమలలో తోడు నడిచే స్నేహమే నీవయ్యా, కడవరకు మాతో ఉండి కన్న తండ్రి నీవయ్యా. శ్రమలన్నీయూ దీవెనగా, శ్రమలన్నీయూ దీవెనగా మార్చేవాడవు, స్థిరపరచేవాడవు, మార్చేవాడవు, స్థిరపరచేవాడవు. ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా దేవా. ఉన్నవాడవు నీవే, మమ్ము కన్నవాడవు నీవే, అన్ని వేళలా మాతో ఉండేవాడవు, అన్ని వేళలా మాతో ఉండేవాడవు. ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా దేవా. ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా తండ్రి. ప్రియమైన దేవుని వర్లరా, అందరికీ వందనాలండి. ఇప్పుడు చెప్పినటువంటి వాక్యం ప్రతి ఒక్కరు గ్రహించగలగాలని కోరుకుంటున్నానండి. ప్రియమైన దేవుని వర్లరా, సహోదరి సహోదరులారా, ఇటువంటి సత్యవాక్యాన్ని బయటకు తీస్తూ, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క చెప్పాను కదా పెద్దాపురం మమ్మీ డాడీలు ఇటువంటి వారు చేస్తున్న మోసాలు మోసపోకుండా బైబిల్లో మీరు విన్న బోధ, బైబిల్లో ఉన్న బోధ అనేటువంటి పుస్తకాన్ని రాసినటువంటి ఐబిటి డైరెక్టర్ అయిన జాన్ బంకూర్ గారు ఇటువంటి సత్యమైనటువంటి వాక్యాన్ని వెలుగు తీస్తూ చెబుతూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద ఇచ్చేస్తున్నప్పుడు కూడా అయినప్పటికీ 30 సంవత్సరాల నుంచి ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ గ్రహించగలగాలని చెప్పి కోరుకుంటూ, ఇటువంటి మోసాలకి ఇటువంటి అకృత్యాలకు వెళ్లకుండా ప్రతి ఒక్కరు దేవుని ఎందు దృఢంగా ఉండాలని చెప్పి, అలాగే యేసుక్రీస్తు వారి ద్వారా మీ శ్వాస నిలబెట్టుకోవాలని, అలాగే పరిశుద్ధాత్మని మీతో ఉంచుకోవాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ ఈ వాక్యం నచ్చినట్టయితే షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించగలగండి అని చెప్పి కోరుకుంటూ అందరికీ వందనాలండి.